నమస్కారం. శ్రీ పోచమ్మ తల్లి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ సన్ సిటీ పద్మశ్రీ హిల్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పోచమ్మ తల్లి ఆలయ విశేషాలను తిలకిద్దాం.
सर्वसंक्षोभनाशिनी स्वामिनी गुप्तयोगिनी अनङ्गकुसुमी अनङ्गमेखली अनङ्गमदनी अनङ्गमदनातुरी अनङ्गरेखी अनङ्गवेगिरी अनङ्गाकुसी संक्षोभण चक्रस्वामिनी गुप्ततरयोगिनी सर्वसंक्षोभिनी सर्ववित्रारिणी सर्वादर्शिनी सर्वाहारिणी सर्वसम्मोहिनी सर्वस्तंभिनी सर्वचुम्बिनी सर्ववशङ्करी सर्वरञ्जनी सर्वोन्मादिनी सर्वार्थसाधिकी सर्वसम्पत्पूरिणी सर्वमन्त्रमयी सर्वध्वन्नक्षयङ्करी सर्वसौभाग्यदायक चक्रस्वामिनी सिद्धिप्रदे सर्वसम्पत्प्रदे सर्वप्रियङ्करी सर्वमङ्गलकारिणी सर्वकामप्रदे सर्वदुःखविमोचनी सर्वमृत्युप्रशमनी सर्वविघ्ननिवारिणी सर्वाङ्गसुन्दरी सौभाग्यदायिनी सर्वार्थसाधक चक्रस्वामिनी पुरोतीर्णयोगिनी सर्वज्ञी सर्वशक्ति सर्वैश्वर्यप्रदायिनी सर्वज्ञानमयी सर्वव्याधिविनाशिनी सर्वाधारस्वरूपी सर्वानन्दमयी सर्वरक्षास्वरूपिणी सर्वेर्चिदफलप्रदे सर्वरक्षाकर चक्रस्वामिनी निगर्भयोगिनी वसिनी कामेश्वरी मोचिनी विमले करुणे जयिनी सर्वेश्वरी कौलिनी सर्वरोगहर चक्रस्वामिनी रहस्ययोगिनी वाणिनी चापिनी पाशिनी अंकुशिनी महाकामेश्वरी मा
లక్షణ హారతి మంగళ జ్యోతికి మంగళ హారతి లలిత జ్యోతికి లక్షణ హారతి చల్లని తల్లికి మల్లెల హారతి చల్లని తల్లికి మల్లెల హారతి చక్కని దేవికి మొక్కుల హారతి మంగళ జ్యోతికి మంగళ హారతి లలిత జ్యోతికి లక్షల హారతి నోములు నోచే ముత్తైదువులకు వ్రతములు చేసే కులవనితలకు నోములు నోచే ముత్తైదువులకు వ్రతములు చేసే కులవనితలకు ఐదో తనమును ఒసగే తల్లికి అర్పణ చేసే కర్పూర హారతి మంగళ జ్యోతికి మంగళ హారతి లలిత జ్యోతికి
దీవెనలతో జీవులనే నడుపుతున్న తల్లి. మంగళమని 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 పాడరే, గాయత్రి మాతకు జయ మంగళమని పాడరే. లోకములను కాపాడే గాయత్రీ దేవి, మా తల్లి గాయత్రి. కోరిన వరములను సగే
ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడ పోచమ్మ తల్లి 2013 కంటే ఎప్పటి నుంచో ఈ పోచమ్మ తల్లి ఇక్కడ ఉన్నది. మరి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ పాడి పంటల కోసం ఈ దేవతను ఆరాధించేవారు. అలాంటి వారికి కూడా ఆ సంవత్సరం అప్పట్లో కోరికలు నెరవేర్చి వారికి కొంగు బంగారంగా ఉన్నటువంటి పోచమ్మ తల్లి 2013లో ఈ దేవాలయం సన్ సిటీలో మేదీపట్నం దాటిన తర్వాత లంగరహోజు, ఆ పక్కనే సన్ సిటీలో పద్మశ్రీ హిల్స్ అనే ఒక కాలనీ ఉంది. పద్మశ్రీ, అందులోనే శ్రీ మహాలక్ష్మి కూర్చొని ఉన్నది. ఆ పద్మశ్రీ కాలనీలో శ్రీ మహాలక్ష్మి పోచమ్మ తల్లి రూపమెత్తి దినదినాభివృద్ధి చెందుతూ ఈ పద్మశ్రీ కాలనీలో వెలుగొందుతూ ఉన్నది. కాలనీ అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ కొంతమంది ఇళ్ళు కట్టుకోవడం, కాలనీ డెవలప్మెంట్ కోసం వీళ్ళందరూ కూడా చేరి ఇక్కడ ఒక దేవాలయం ఉన్నదని అప్పుడు గ్రహించి 2013లో ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఆకారాన్ని తయారు చేసుకున్నారు. అందరికీ కూడా అమ్మవారు ఎప్పుడు కూడా దర్శనం ఇస్తూనే ఉన్నది. అలాంటి శుభ సందర్భంలో మరి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, భక్తులు, మేర చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కూడా అమ్మవారికి ఇలా కాదు ఒక దేవాలయాన్ని కూడా కట్టి మనందరం కూడా తరించాలనే సౌభాగ్యంతో, ఆనందంతో కూడా ఈ యొక్క దేవాలయాన్ని 2021లో ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించుకొని భక్తులందరూ కూడా తమ శక్తి కొలది కూడా ఇక్కడ సేవలు చేసుకుంటున్నారు. మరి ఈరోజు 2024 వచ్చేసరికి ఈ ఆకారం తయారైంది. మరి ఇందుకోసమని భక్తులందరూ కూడా అమ్మవారికి బంగారు నగలతో, సర్వాభరణాలతో విలసిల్లుతున్నది. అందరికీ కూడా ఆనందాన్ని సమకూర్చున్నటువంటి తల్లి ఈ కాలనీ అభివృద్ధిలో అందరికీ కూడా సహాయ సహకారాలు కూడా, వారు కోరుకున్న కోరికలను కూడా నెరవేరుస్తూ భక్తులందరికీ కూడా ఆ పోచమ్మ తల్లి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీమాత్రే నమః. చూశారు కదా, సన్ సిటీ పద్మశ్రీ హిల్స్ కాలనీలో ఉన్న శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయ విశేషాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.